క్లైమాక్స్లో ఈ ట్రైన్ షాట్లు ఏదైతే ఉందో, ఈ మంచు మనోజ్ గారి తేజ ఫైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఐ ఫీస్ట్ ఉంటుంది. భయంకరంగా కొట్టుకుంటారు. ఒక విధంగా తేజ అయిపోయినాడు అనుకునే టైంలో గరుడ ఎంట్రీ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ సీన్ మీరు చూడండి థియేటర్లో అయితే ఐ ఫీస్ట్ ఉంటుంది. సీన్ అయితే గూస్ బంప్స్ వచ్చేస్తుంది. అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది టెంపల్ స్టార్ రివ్యూ. సో ఇవాళ మిరాయ్ మూవీ గురించి ఒక రివ్యూ తీసుకుందాం. సో నేను చాలా రోజులుగా ఈ మిరాయ్ మూవీ ట్రైలర్ చూసినప్పటి నుంచి కూడా సినిమా మీద నాకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సినిమా ఏ లెవెల్లో ఉంటుంది, ఈ హనుమాన్ తర్వాత తేజ సజ్జా సినిమా అనేది నెక్స్ట్ అటెంప్ట్ అనేది ఏ విధంగా డెలివర్ చేయబోతాడు అనే విధంగా నా ఒక ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకుని టికెట్ తీసుకుని సినిమా చూడటం అయితే జరిగింది. మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో సినిమా గురించి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ప్రభాస్ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది సినిమా. సో సినిమా ఈ ఫస్ట్ హాఫ్ అంతా తీసుకుంటే ఒక విధంగా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఓకే అన్నట్టుగా ఉన్నా, దాని తర్వాత ఒక ఇన్వాల్వ్మెంట్ అనేది స్టోరీలోకి మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. సో సినిమాలో ప్లస్ 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 అంటే మ్యూజిక్. సో హనుమాన్ మూవీ ఎవరైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారో సేమ్ ఆయనే గౌరహరి, ఆయనే ఈ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నారు. ఎక్సలెంట్ మ్యూజిక్, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఎక్సలెంట్ ఆర్ఆర్. సో దీంట్లో అయితే ఏమాత్రం తీసేదానికైతే లేదు మ్యూజిక్ని అయితే. సో మ్యూజిక్ అనేది వన్ ఆఫ్ ది ప్లస్ ఈ సినిమాకి అయితే. సో సినిమాలో ఇంకొక ప్లస్ పాయింట్ ఎవర్రా అంటే తేజ సజ్జా పర్ఫార్మెన్స్ అనేది ఈ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆయన ప్రీవియస్ సినిమాస్ కంటే కూడా, హనుమాన్ సినిమా కంటే కూడా. సో దీని తర్వాత ఇంకొక ప్లస్ పాయింట్ ఎవర్రా అంటే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఎవర్రా అంటే మంచు మనోజ్ గారు. ఆయన క్యారెక్టరైజేషను ఈ సినిమాలో బీస్ట్ క్యారెక్టరైజేషను. సో ఒక విధంగా సినిమాలో శ్రేయ గారు, జగపతి బాబు గారు, సో ఇంకా ఉన్నారులే చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఈ తేజ సజ్జాతో కలిపి వీళ్ళందరినీ వంగబెట్టేసే క్యారెక్టర్ ఎవరిదిరా అంటే మన మంచు మనోజ్ గారిది బీస్ట్ క్యారెక్టర్. ఒక డార్క్ మోడ్, డార్క్ పవర్ లాంటి డార్క్కి సంబంధించిన కింగ్ అయినా. సో ఈ 7th గ్రంథం ఏదైతే ఉందో, ఈ 7వ గ్రంథం ఏదైతే ఉందో దాన్ని ఆపే క్రమంలోనే మంచు మనోజ్ గారి క్యారెక్టర్ అనేది క్యారెక్టర్ అనేది ఎంటర్ అవుతుంది. సో ఆడొక ఫైట్ సీన్ ఉంటుంది, ఐ ఫీస్ట్ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఫైట్. దాని తర్వాత 8వ గ్రంథంకి వచ్చేసి ఏంటంటే శబ్ద గ్రంథం ఏదో దీనివల్ల కొండలు కూడా కరిగిపోతాయి అనే విధంగా ఒక సీన్ అయితే చూపిస్తున్నారు. బాగుంది ఆ సీజీ కానీ, ఆ ఎఫెక్ట్స్ కానీ. సో పర్ఫెక్ట్గా సెట్ చేసినారు ఈ సినిమా సంబంధించి మీరు తీసిన టికెట్కి ఈ విజువల్స్ అయితే విజువల్ వండర్ అనే చెప్పాలి నేను. సో ఇది ఈ 8వ గ్రంథం అనే దగ్గర ఇంకొక ఫైట్ ఉంటుంది, ఇది కూడా హైలైట్. ఫస్ట్ హాఫ్లో 2 ఫైట్స్, ఐ ఫీస్ట్ మంచు మనోజ్ గారిది. సో ఇంటర్వెల్ పోర్షన్ అనేది తేజ సజ్జా గారిది ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో అదైతే పైసా వసూల్. ఏ విధంగా అంటే దీంట్లో గరుడ వస్తుంది. సో ఈ మిరాయికి ఆయన చేరుకోవాలా, స్టిక్ అనేది తీసుకోవాలా. సో ఒక విధంగా ఇక్కడ జరిగే సీన్లు అయితే సూపర్గా ఉంటుంది. మీరు సినిమా చూస్తే మీకు ఆ హై అనేది వస్తుంది. ఈ సినిమాలో మన గెటప్ సీను గారి పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు ఆయన డైలాగ్ డెలివరీ అనేది స్క్రీన్ మీద ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్విచ్చేస్తుంది. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరిని. ఆయన అయితే హైలైట్ అబ్బా ఈ సినిమాలో. గెటప్ సీను గారు ఏ ఫ్రేమ్లో కనపడినా నవ్వనోడంటూ ఉండడు మిరాయి సినిమా సంబంధించి. సో దాని తర్వాత ఈ స్టిక్ కోసం ఏదైతే ప్రయాణం సాగుతుందో, ఈ ప్రయాణంలో అతనితో పాటు ఒక ఫ్రెండ్ ఉంటాడు. సో ఆయన క్యారెక్టర్ అనేది కూడా కొంచెం బాగానే ఉంటుంది సినిమాలో చూడటానికి. ఈ స్టిక్ మీద ఒక ఫైట్ ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత, అది కూడా బెస్ట్ ఫైట్. చాలా ఈ రోబోటిక్ కెమెరాతో తీసినట్టున్నారు. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్, పిక్చరైజేషన్ పీక్స్, స్క్రీన్ ప్లే అట్ ఏ టైం షార్ట్ బై షార్ట్ ఫాస్ట్గా పోతానే ఉంటుంది సినిమా అంతా కూడా. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్తో పోలిస్తే. ఫస్ట్ హాఫ్ మచ్ బెటర్ మన సెకండ్ హాఫ్తో పోలిస్తే. సెకండ్ హాఫ్ ఈ క్లైమాక్స్, ఈ ప్రీ క్లైమాక్స్ అనేది తీసేస్తే ఇది ఓకే. దీంట్లో హీరోయిన్ క్యారెక్టర్ అనేది
ఇన్వాల్వ్మెంట్ మన ట్రైలర్లో చూపించినట్టు ఏదైతే జరగబోయే విషయాన్ని ఆపవలసిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ విషయం హీరో దగ్గరికి తీసుకొచ్చే క్యారెక్టర్ హీరోయిన్ది. సో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఒక 40% సినిమాలో అనేది ఉంటుంది. సో ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వేం చేయాలి, హీరో గారు ఏం చేయాలి అనే విధంగా హీరో గారికి చెప్తూ ఒక విధంగా నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇది చేయాలి, సో మీ అమ్మగారి ఇది అనే ఆయన గురించి తెలియపరిచే విధమైన క్యారెక్టర్ హీరోయిన్ గారిది. సో ఆమెది కూడా మంచి క్యారెక్టరే. ఒక విధంగా ఆమె క్యారెక్టర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక విధంగా ఒక ఫలానా ఒక మెయిన్ సీన్లోకి తీసుకొచ్చి లింక్ చేస్తారు, బాగుంటుంది. అది మీరు సినిమాలో చూడండి. ఈ మంచు మనోజ్ గారికి ఒక సేమ్ అట్లాంటి మైండ్ సెట్, అట్లాంటి పవర్స్ ఉన్న ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది. ఆమె క్యారెక్టర్ కూడా హైలైట్. సినిమాలో వైబ్ బుద్దే సాంగ్ ఎక్కడో దగ్గర అతికిస్తాడేమో అని అనుకున్నాం, కానీ సినిమాలో ఆ సాంగ్ ఏం పెట్టందే మంచిది సినిమాకి కూడా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ సెకండ్ హాఫ్ అంతా కూడా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది. మంచు మనోజ్ గారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది సినిమా అంతా కూడా. సో ఫ్లాష్ బ్యాక్లో జగపతి బాబు గారికి మంచు మనోజ్ గారికి ఉండే సీన్స్ ఉంటాయి కొన్ని. చిన్నప్పుడు మంచు మనోజ్ గారి క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్లో జగపతి బాబు గారితో ఒక విధంగా ఆయన కొడుకు స్థానంలో ఆయన ఉండే ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది కూడా హైలైట్ ఉంటుంది, చూడాలా. సో మంచు మనోజ్ గారికి ఈ సినిమాలో జరిగిన అవమానాలు అంతా ఇంత కాదు. అవమానాలన్నీ ఫేస్ చేసుకొని ఒక విధంగా అవమానాలనే ఒక స్థాయి అనేది లేదు ఆయనకి అనే విధంగా ఫీల్ అవుతూ సినిమాలో ఆయన క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఆ స్థాయి నాకు కావాలనే విధంగా ఈయనకి ఎన్ని ఈవిల్ పవర్స్ అనేవన్నీ వస్తాయి, ఆయన ఏ విధంగా తెచ్చుకుంటాడు అనే దాని మీద ఆయన క్యారెక్టర్ అనేది కూడా ఉంటుంది. మొత్తానికి 9 గ్రంథాలు అనేవి ఆయన దగ్గరకు వస్తాయి. వచ్చిన క్రమంలో ఆయన ఏం చేస్తాడు, ఆయన చేసే విధాన్ని తేజ సజ్జా ఏ విధంగా ఫేస్ చేసి దాన్ని ఆపుతాడు. ఒక విధంగా శ్రేయ గారు ఆమె అంత సాక్రిఫైస్ చేసిన సీన్ ఒకటి ఉంది. అంత చేసినందుకు ఈ క్లైమాక్స్లోకి ఇంపాక్ట్ అనేది ఏ విధంగా సాటిస్ఫై చేస్తుంది అనేది కూడా సినిమాలో చూసినాక మీకు అర్థమవుతుంది. ఒక విధంగా ఏంటబ్బా ఈ మంచు మనోజ్ గారి పవర్స్ ముందు ఈ తేజ సజ్జా మిరా స్టిక్ కూడా పనిచేయడం లేదే అనే విధంగా ఉన్నా, సో అక్కడ రాముడు గారి రెఫరెన్స్ అనేది ఒక వేలో వస్తుంది. అది సినిమాలో చూడండి. అది నేను చెప్తే అది ఒక విధంగా ఏదో స్టోరీ లీక్ చేసినట్టు ఉంటుంది, కానీ సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్స్. సో అక్కడ మన తేజ సజ్జా పెట్టిన ఇంపాక్ట్ అతని పర్ఫార్మెన్స్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయిపోయింది ఆ ఒక్క సీన్లో మాత్రం. క్లైమాక్స్లో ఈ ట్రైన్ షాట్లు ఏదైతే ఉందో, ఈ మంచు మనోజ్ గారి తేజ సజ్జా ఫైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఐ ఫీస్ట్ ఉంటుంది, భయంకరంగా కొట్టుకుంటారు. ఒక విధంగా తేజ సజ్జా అయిపోయినాడు అనుకునే టైంలో గరుడ ఎంట్రీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ సీను. మీరు చూడండి థియేటర్లో అయితే ఐ ఫీస్ట్ ఉంటుంది సీన్, అయితే గూస్ బంప్స్ వచ్చేస్తుంది. సో ఒక విధంగా ఈ సినిమాని బాగానే టేకప్ చేసినారు డైరెక్టర్ గారు. బాగుంది సినిమా అయితే, బాగుంది. సో చూడొచ్చు, టికెట్కి అయితే వర్తబుల్ సినిమా. ఈ డాటా రేపు ఎల్లుండి లీవ్ కాబట్టి ఈ వీకెండ్కి మంచి సినిమాని అయితే దింపినారు. సో ఒక విధంగా ఈ సినిమా కలెక్షన్స్ అనేది ఒక 300 దాకా దగ్గర రావచ్చు, దానికి మించి అయితే పోదు. 300 దాకా అయితే రావచ్చు, ఇంకా రేపు ఎల్లుండి వచ్చే టాక్ని బట్టి, పబ్లిక్ రెస్పాన్స్ని బట్టి. సో నాకు అనిపించింది నేనైతే చెప్పినాను. సో మీకు ఏ విధంగా అనిపించింది అనేది సినిమా చూసాక కూడా మీ కామెంట్ అనేది నా వీడియోలో పెట్టినట్టయితే, సో నువ్వు ఇది రాంగ్ చెప్పినావు, ఎట్లా చెప్పి ఉండాల్సిందని చెప్తే కూడా నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే సినిమా చూసినప్పుడు నాకేంది అనిపించిందో అదే నేను చెప్పాల్సి వస్తుంది అంతే. సో ఓకే, ఇదైతే మిరాయి మూవీకి సంబంధించిన రివ్యూ అయితే. సో సినిమా నేను చెప్పిన ఈ రివ్యూ అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా మీరు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో మిరాయి మూవీ ఓకే, సూపర్, మంచి మూవీ. ఒక విధంగా చెప్పాలంటే సినిమా హిట్ కేటగిరీ కిందే పడింది మనోడికి, తేజ సజ్జాకి. సో ఓకే, ఎనీవే సినిమా 2 రోజులు లీవ్ ఉంది కాబట్టి ఏదో ఒక టైంలో చూసుకొని సినిమా చూసే మైండ్ ఉండే వాళ్ళకి చూడొచ్చు. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి మైథలాజికల్ డ్రామా అండ్ హ్యూజ్ గ్రాఫిక్స్ అండ్ హ్యూజ్ స్క్రీన్ పిక్చరైజేషన్స్. సో ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి థియేటర్లో కూర్చున్నంతసేపు కూడా. ఆ మ్యూజిక్కి, ఈ వచ్చే గ్రాఫికల్ సీన్స్కి, ఈ గరడ సీన్స్కి, ఈ మిరాయి స్టిక్కి సంబంధించిన సీన్స్కి 1, 2, 3 కరెక్ట్గా ఒక ఈ మన మంచు మనోజ్ గారిది ఒక 4 ఫైట్ సీన్స్ ఉంటుంది. ఐ ఫీస్ట్ ఫైట్ సీన్స్ ఇంటర్వెల్కి ముందు, ఈ 7th గ్రంథం బుక్ దగ్గర, 8th గ్రంథం బుక్ దగ్గర అయితే ఈ 2 ఫైట్లు ఉంటుంది. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఫైట్స్. ఇంటర్వెల్ తర్వాత మిరాయి స్టిక్ని ఫస్ట్ ఆయన దాన్ని ఎలివేట్ చేసే ఫైట్ ఒకటి ఉంటుంది తేజ సజ్జా గారిది.
సో ఆ డార్క్ పవర్స్ ఉన్న వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక ఫైట్ ఉంటుంది. సో అదైతే ఎక్సలెంట్ అని చెప్పాలి. దీని తర్వాత వచ్చేది ప్రీ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, ఎమోషనల్ సీను. అది కూడా హైలైట్ మంచు మనోజ్ గారిది. ఒక విధంగా ఒక ఊర్లో ఉండే జనాలంతా ఈయన లేపేసే కార్యక్రమం అయితే చేస్తాడు ఈయనకు ఉండే పవర్స్తో. సో దాన్ని శ్రేయ గారు వచ్చి ఒక విధంగా అరికట్టేస్తారు. అది ఏందని కూడా చూడండి, ఏ విధంగా అరికడతారని చూడండి. సో క్లైమాక్స్ అవ్వగానే సినిమా అయిపోయిందిరా అట్టని చెప్పనేసి మనమంతా బయట వెళ్ళిపోగానే రానా గారు ఎంటర్ అయిపోయినారు సినిమాలో. నేనేమనుకున్నా అంతా అయిపోయింది, మిరాయ్ 2 అని వేస్తాడేమో అని నేను అనుకుంటే, మిరాయ్ 2 వేయకుండా రానా గారు ఎంటర్ అయిపోయి, రానా గారికి అయితే ఒక ఇన్విజిబుల్ పవర్. ఆయన ఎవరిని తాకినా ఎవరిని ఏం చేసినా వాళ్ళు గోల్డ్ అయిపోతారు. ఆయన డైలాగ్ ఏం చెప్తాడంటే, మనిషికి ఒక డేంజరస్ ఇది ఉంటే అది డెడ్, అదే ఫైనల్ పనిష్మెంట్. డెడ్ అనేది ఫైనల్ పనిష్మెంట్గా ఆయన ఎవరి మీద అయితే చేపెడతాడో, ఎవరి మీద అయితే నిలిపోస్తాడో, ఎవరి మీద అయితే ఇంకేమన్నా చేస్తాడో వాళ్ళు గోల్డ్ విధంగా అయిపోతారు. సో ఆయనకి మిరాయ్ జైత్రేయ అనే విధంగా టైటిల్ ఎండ్ కార్డ్ ఇచ్చి క్లోజ్ చేసినారు. దీని తర్వాత ఏంది, సో దీంట్లో రానా గారిది ఈ క్యారెక్టర్ అనే విధంగా చూపించినారు. ఓకే, బాగానే ఉంది. సో ఇంకా టెంపర్ స్టార్ రివ్యూ ఛానల్ని మీరు వచ్చే వీడియోస్ అన్నీ కూడా చూస్తూ, ఒక విధంగా మీకు టైం ఉన్నప్పుడల్లా చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నేను ముందు వీడియోలు చేయడానికి కూడా నాకు అదొక బూస్టప్ విధంగానే ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియోని అయితే ఉంటాను. బాయ్.